ఆ స్మగ్లర్లు సినిమానే స్ఫూర్తిగా తీసుకున్నారు. అచ్చం సినిమాటిక్ స్టైల్లో స్కెచ్ వేశారు. ఎవరికి ఏ అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తమనిక పట్టుకోవడం ఎవరి తరం కాదని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. వారి గుట్టు రట్టయింది. ఇంతకీ వారు వేసిన ఆ స్కెచ్ ఏంటి? సీక్రెట్గా చేసిన ఆ దందా ఏంటి? విశ్వనగరం హైదరాబాద్ మత్తు నగరంగా మారుతోందా? చాక్లెట్ల కంటే ఈజీగా డ్రగ్స్ గంజాయి దొరుకుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పోలీసుల కళ్ళుగప్పి కొత్త కొత్త మార్గాల్లో మత్తు పదార్థాలు భారీగా గంజాయి మహానగరంలో వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ మత్తు పదార్థాలకు కేరఫ్గా మారిందనడంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్లో గంజాయి డ్రగ్స్ ఇలా మత్తు పదార్థాలు దొరకని రోజంటూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో అన్ని రకాల డ్రగ్స్ హైదరాబాద్లో దొరుకుతున్నాయి. గంజాయి అయితే గల్లీ గల్లీలో గుబాలిస్తోంది. ఇదిగో ఇక్కడ చూడండి, మేడ్చల్ జిల్లాలో గుట్టలు గుట్టలుగా గంజాయి పట్టుబడింది. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఒక్కో ప్యాకెట్లో 2 కిలోల చొప్పున మొత్తం 59 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 29 లక్షల పైనే ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. బ్రీజా కారు డిక్కీలో పెట్టుకుని రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ గంజాయిని పట్టుకున్నారు. 5 నిందితులను అరెస్టు చేశారు. ఒడిశా నుండి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక బార్డర్లకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీళ్ళంతా కారులో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కారును డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు 29 బండిల్స్, ప్రతిదీ 2 కిలోలు, ఒక బండిల్ 2 కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది. అది మొత్తం ఎండు గంజాయి 58 కిలోల 388 గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది. దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ 4 ప్లస్ ఈ 5వ పర్సన్ వీళ్ళందరినీ విచారించగా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్ని అనే అతని దగ్గర 1900 రూపాయలకు 1 కిలో చొప్పున కొనుక్కొచ్చి కారులో వయా భద్రాచలం, సూర్యాపేట, పంతంగి టోల్గేట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్గేట్కు దగ్గర మనకు వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. పూణేలో ఉన్న అభిషేక్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు వీరంతా కారులో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ రాకెట్లో మొత్తం 7 ఇన్వాల్వ్ అయ్యారని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. 5 అరెస్టు కాగా మరో 2 పరారీలో ఉన్నారు. అతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం. సో ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు. మనకు నెంబర్ 1 A1 ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాని, గజపతి జిల్లా, ఒరిస్సా స్టేట్ అతను, మరి ఎండ్ రిసీవర్ ఎవరైతున్నారో అభిషేక్, పూణేలో ఉంటున్నటువంటి వాడు. ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతన్ని కూడా ఈ పైన ఉన్నట్టు A1 to A4 వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే. సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి 1900 కిలో కొని 5000 రూపాయల వరకు ఆ అభిషేక్ అనే అతనికి మళ్ళీ ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశారు. ఈ రాకెట్కు అంతా కూడా వీళ్ళు ఈ 5 ఉన్నారు. అక్కడ సోర్స్ పర్సన్ గజపతి డిస్టిక్లో ఉన్నటువంటి సుమన్ జన్ని ఉన్నాడు. ఈ రిసీవర్ ఒకవేళ అభిషేక్ అనే అతను కూడా, ఎండ్ రిసీవర్ అనే అతను కూడా ఉన్నాడు. కాబట్టి మొత్తం 7 ముద్దాయిలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కొన్నాళ్ల నుంచి ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ నిఘా పటిష్టం చేసి అక్రమార్కులపై కొరడా జురిపిస్తున్నారు. అయినా సరే స్మగ్లింగ్ ఆగడం లేదు. మత్తు మాఫియా కొత్త దారుల్లో దందాను కొనసాగిస్తోంది. పక్కా సమాచారం ఉండడంతో గంజాయి పట్టుబడుతోంది. కానీ ఇంకా ఎన్ని వాహనాల్లో ఏ రూపంలో గంజాయి ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందనేది ఎవ్వరికీ తెలియదు. ఈ లెక్కన పట్టుకున్న గంజాయి కొంతే, పట్టుకోవాల్సింది ఇంకా కొండంత ఉందన్నది అర్థమవుతోంది. పోలీసు శాఖ, ఎక్సైజ్ పోలీసులు ఎవరెన్ని చర్యలు చేపట్టినా హైదరాబాద్లో ఏదో ఒక రూపంలో డ్రగ్స్, గంజాయి వినియోగం జరుగుతూనే ఉంది.